అనకాపల్లి జిల్లా ఉపమాకలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగను జీవితంలో భాగం చేసుకోవాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. ఇదే వేదికపై హాకీ ఆసియా కప్లో కాంస్య పతకం సాధించిన క్రీడాకారిణి నమ్మిగీత శ్రీను హోంమంత్రి, ఎంపీ ఘనంగా సత్కరించారు. సరఫరా జరిగేటటువంటి ప్రాణాయామ మన యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ సాధారణ స్థితికి చాలా వేగంగా తీసుకొచ్చేటటువంటి ప్రాణాయామ నాడీ శోధన. మరోసారి శ్వాస తీసుకుంటే రిలాక్స్. ఈసారి రొటేషన్ చేస్తాం. శ్వాస 1 2 3 4 5 6 7 4 5 6 7 8 9 పైకి ముందు చూస్తూ చేయండి. శ్వాస వదులుతూ కిందికి రిలాక్స్. ప్యాంక్రియాస్ గ్లాండ్ రిలాక్స్. కాళ్ళు అలా శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ పక్కకి. మరోసారి శ్వాస. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. అందరూ కుడికాలు ఫోల్డ్ చేస్తాం. కుడి చేయి వెనక్కి. 4 5 6 7 8 9. ఒక్కసారిగా పట్టు లోపలికి నెట్టడం, శ్వాస వదలడం చేయాలి. ఆదేశాల మేరకు ముఖ్యంగా మన ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. యోగా దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. యూజ్ చేసుకోవాలి. రెగ్యులర్ మన లైఫ్ స్టైల్లో యోగాను ఒక పార్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే రోజు మార్నింగ్ లేస్తాం, ఉరుకుల పరుగుల మీద వెళ్తాం, ఆఫీసులకు వెళ్తాం, డబ్బు సంపాదన మీద పడతాం, లేకపోతే పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు సూచించిన మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ చేరుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ గారు సీఎం రమేష్ గారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారు విజయ్ కృష్ణన్ గారికి, అదేవిధంగా జేసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు. యోగా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మన ప్రధానమంత్రి. దాంట్లో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అయితే పోయినసారి మన విశాఖపట్నంలో ప్రపంచ రికార్డే స్థాపించి ఒకే రోజు అన్ని లక్షల మంది. ఇప్పుడు కూడా మన ప్రధానమంత్రి ఎక్కడ మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు. ఏదైనా ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు చేయాలంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యమని ప్రధానమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్పడం మనం చూశాం. యోగా అనేది ఇచ్చేపు మన హోంమంత్రి చెప్పారు. నాకు కూడా పని ఒత్తిడి ఎక్కువ ఉండి మధ్యకాలంలో కొద్దిగా జిమ్, ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఉద్దేశంతో గత 3 నెలలుగా ఒక యోగా మాస్టర్ అయితే అతను చాలా దగ్గర మంది వెళ్ళి చేసేవాడు. నేను పర్మనెంట్గా ఇప్పుడు అతని నీకు ఎంత నెలకు ఆదాయం వస్తుందో అంత నేనే ఇస్తాను, నాతో పాటే ఉండాలి, నేను ఎక్కడ ట్రావెల్ చేస్తే అక్కడ ట్రావెల్ చేయాలని చెప్పేసి ఒక పిహెచ్డి చేసిన మాస్టర్ని పెట్టుకొని ఉన్నాను. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో అయితే, మన భారతదేశంలో కూడా బయట దేశాల్లో అయితే ఒక్కొక్క యోగా మాస్టర్కి నెలకు 3 లక్షలు 4 లక్షలు పైన సంపాదిస్తున్నారు. యోగా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా